హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. ఈరోజు మేము ఆదోన్లో ఉన్నామండి. మా అన్న వాళ్ళు అనాథాశ్రమానికి పిల్లలకి ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నారు. దానికోసం మేము ఎర్లీ మార్నింగ్ 8 కంతా అనాథాశ్రమానికి వెళ్ళామండి. అక్కడ పిల్లలు మేము వెళ్ళే లోపే చక్కగా స్నానాలు చేసి రెడీ అయ్యి మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము వెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడి ఇదంతా చూసి అదంతా కనుక్కునేసి పిల్లలకి మేము టిఫిన్ పెట్టేయాలని వెళ్ళాము. ఇక్కడ చూడండి, అక్కడ ఉయ్యాళ్ళు కనిపిస్తే మా పిల్లలు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆయన అయితే ఫుడ్ తినే ముందు పిల్లలకి ప్రార్థన చేపిస్తున్నారు. వాళ్ళకి అలవాటు అంట అది. అలాగా వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాతే ఫుడ్ తింటారంట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మనం కూడా మన పిల్లలకి అలాగే నేర్పించాలి. చూస్తున్నారు కదా, వాళ్ళే టిఫిన్ అరేంజ్ చేశారు. ఆ టిఫిన్కి ఉగ్గాని చేశారండి. ఉగ్గాని అందులోకి పొడి వేశారు. ఇంకా ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టారు. పిల్లలందరూ బాగా చక్కగా మాట్లాడుతున్నారు. బాగా మేము టిఫిన్ పెట్టిన వెంటనే థ్యాంక్స్ అక్క అని చెప్పేసి మాకు థ్యాంక్స్ చెప్పి వెళ్తున్నారు వాళ్ళు. అది కూడా ఎంత బాగుంది కదా, మనం ఫుడ్ పెడుతున్నాం కదా అనేసి వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్తున్నారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, పిల్లలు ఎంత బాగా చక్కగా అక్క అని మాట్లాడుతున్నారు. అక్కడ 10th క్లాస్ పిల్లలు, ఇంటరు చాలామంది ఉంటారంట అండి. ఇంటర్ పిల్లలు కూడా ఉంటారంట. చిన్న పిల్లల నుంచి ఇంటర్ వరకు ఉంటారంట. ఇంకోసేపు వాళ్ళు టిఫిన్ తింటుంటే మేము వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడినాము. చాలా బాగా అనిపించింది. పైగా వాళ్ళు చిన్న పిల్లలు కూడా ఉండేసరికి కొంచెం చాలా బాధ అనిపించింది. మనం ఇంట్లో ఒకరోజు ఫుడ్ లేకపోయినా, పేరెంట్స్ లేకపోయినా ఎంత బాధపడతాం కదా. కానీ వాళ్ళు ఎన్ని ఏళ్ళుగా అమ్మ నాన్న వదిలేసి ఉంటున్నారు. ఆ విషయంలో అయితే చాలా బాధ అనిపించింది. ఇక్కడ చూడండి, భోజనానికి ముందు తెలుసుకోవాల్సిన 10 ఆజ్ఞలని, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మేమైతే ఆ పిల్లలతో కాసేపు బాగా టైం స్పెండ్ చేసాము. టైం స్పెండ్ చేసి చూస్తున్నారు కదా, వాళ్ళ డైలీ మెనూ కూడా ఎలా ఉంటుందో అంత చాలా చక్కగా ఉంటుందండి. బాగా చూసుకుంటారంట. ఇంకా టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళిపోతారంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.